గైస్, చాలా చాలా ఏళ్ళ క్రితం అంటే 30-40 సంవత్సరాల క్రితం ఎటువంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ట్యాప్ వాటర్ ఏమీ లేవు. లేడీస్ చాలా దూరం వెళ్ళి బావుల దగ్గర, చెరువుల దగ్గర, లేదంటే రిగ్గుల దగ్గర కష్టపడి బిందెలతో నింపుకొని తొట్లు నింపేవాళ్ళు. తర్వాత ఇల్లంతా ఓడించడమే కాకుండా వంట చేసి అందరికీ వడ్డించి బట్టలు ఉతికి ఎంతో కాయ కష్టం చేసేవాళ్ళు. అత్తమామలు భర్త చాలాసార్లు వారిని చాలా అవమానకరంగా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అన్ని కష్టాలు భరించి ఎన్ని జరిగినా ఆ ఇంటిని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. ఎటువంటి ఆత్మహత్యాయత్నం కానీ అలాంటివి చేసేవాళ్ళు కాదు. అప్పట్లో మగవాళ్ళకు కూడా చాలా శ్రమలు. ఎక్కడికో దూరం ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాల్సిందే. కనీసం ఎవరికో సైకిల్ ఉండేవి, కొద్దిమందికి సైకిల్ కూడా ఉండేవి కాదు. పొలాలు రాత్రులు పగలు పొలాల్లో పనిచేసి నీళ్లు కట్టిలు కొట్టి ఇంటికి తెచ్చి ఎద్దులతో మడకలు దున్ని ఎన్నో పనులు, కష్టమైన పనులు తెల్లవారుజామున లేసి గొడ్డు చాకరీ చేసేవాళ్ళు మగవాళ్ళు. వారికి కూడా ఎంతో దృఢంగా నిశ్చయంగా ఉండేవాళ్ళు. నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్ అలాంటివి అప్పట్లో అస్సలు ఉండేవి కాదు. అన్ని కష్టాలు తట్టుకొని అప్పట్లో మన పెద్దలు జీవించారు. కానీ ఇప్పుడు అప్పట్లోలాగా 4 రకాల కూరలు, 2 రకాల తాలింపులు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అప్పట్లో ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని రకాల పంచభక్ష పరిమాణాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పూరియో, ఇడ్లీయో, పొంగలి, ఉప్మా ఇలా రకరకాలు. మధ్యాహ్నం అయితే ఎన్ని ఒక అన్నము, ఒక తాలింపు, రోజు నాన్ వెజ్, గుడ్లు, చికెను, ఫిష్. పేదవారు, మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో దొరుకుతున్నాయి. ఈవినింగ్ కూడా అంతే. ఇడ్లీ, నచ్చిన దోశ ఇవన్నీ చేసుకుని తింటున్నారు. ఒకప్పట్లో ఎన్ని లేవు పాపం. జస్ట్ మార్నింగ్ అంత సద్దన్నం తినేవాళ్ళు అందరూ ఇంట్లో లేచి. మధ్యాహ్నం ఏ సంగటి ఒక పప్పు, రాత్రికి అదే అన్నము ఏదో ఉంటుందంతే. పండగలు పబ్బాలకి ఏదైనా కొన్ని వెరైటీలు ఉంటాయి, కానీ అంతకు మించి ఏమి ఉండేవి కాదు. అయినా అప్పుడు ఎవరు కుంగిపోలేదు, ఎవరు విధి కాలేదు. ఉండేదంతా సర్దుకుని ఆనందంగా దొరికిందే పరమాన్నం అన్నట్టుగా భుజించి ఆనందించేవాళ్ళు. ఆ పచ్చడి అన్నము, ఆ పప్పన్నము, అన్నం మెతుకులకే. కానీ ఇప్పుడు అన్ని దొరికిన పంచభక్ష పరిమాణాలు, అన్ని రకాల రుచులు చూస్తున్నా కానీ ఏదో తెలియని లోటు, ఇంకోది ఏదో టేస్ట్ చూడాలి, ఇంకా ఏదో కావాలి. ఇలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆడవారికైతే బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు, పచ్చళ్ళు చేయడానికి కుక్కర్లు, కసులు ఉతకడానికి మిషన్స్, ఇంకా అన్ని సౌకర్యాలు, ట్యాప్ వాటరు, మినరల్ వాటరు, టీవీ, ఏసీ, కూలరు, గ్రేజరు, ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఏదో భర్త చిన్న మాట అన్నాడని వెంటనే పోయి సూసైడ్ చేసేస్తున్నారు. భర్తలు అంతే. బైక్ ఉంటుంది, పెద్దలు ఇచ్చిన డబ్బులు ఉంటాయి, అన్ని రకాలుగా వసతులు ఉంటాయి, మొబైల్ ఫోన్స్, ఎన్ని రకాల లగ్జరీ, మంచి భార్య అన్నీ ఉన్నా సరే ఏదో చిన్న ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసేసుకుంటున్నాం. అప్పట్లో ఏమీ లేకపోయినా ఎంత మానసిక దృఢత్వంతో, ఉల్లాసంతో, మానసిక ఉల్లాసంతో అప్పట్లో ఎంత హాయిగా హ్యాపీగా జీవించేవాళ్ళు. ఇప్పుడు చూస్తే చాలామంది చిన్న విషయాలకి భార్యని ఏదో అంత ఉప్పేసావే అని కాస్త భర్త కోపడితే చాలు వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఒక చెంపదెబ్బ కొడితే చాలు వెంటనే ఫ్యాన్ గురేసేసుకుంటున్నారు. పిల్లలు కూడా అదే పరిస్థితి. ఒకప్పట్లో స్కూల్లో మాస్టర్లు పిల్లలు తప్పు చేస్తే చాలా గట్టిగా కొట్టేవాళ్ళు. అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేవాళ్ళు, కానీ చచ్చిపోయే విధంగా కొట్టేవాళ్ళే కాదు. కానీ అప్పట్లో ఎంత దెబ్బలు కొట్టినా కానీ తల్లిదండ్రులు వచ్చి అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే మన పిల్లలకే కదా బాగా చదువు వస్తుంది, కొడితే కొట్టనిలే అని ఊరుకుంటేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. జస్ట్ అలా చెప్పపైన అలా కొట్టేట్టుగా కొడితే చాలు, వాడి ఇంట్లో చెప్పేస్తాడు. వెంటనే వాడి తల్లి, తండ్రులు, బంధువులు అందరూ కటాలు తీసుకొని ఇప్పుడు మాస్టర్లను వాంచిపడేస్తున్నారు. అంటే అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. తల్లిదండ్రులకు అలా ఉండేది, మాస్టర్లకు అలా ఉండేది. పిల్లలకి ఎలాగోలా చదువు చెప్పాలి, భయభక్తులు పెట్టాలని వాళ్ళకి ఏదైనా చిన్న తప్పు చేస్తే బాగా శిక్షలు వేసి మంచి దారిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ స్కోపే లేదు. లేదన్నా దారిలో పెట్టాలని చూస్తే వచ్చేసి వాళ్ళ పిల్లల్ని ఏమన్నా సరే వచ్చేసి కొట్టేస్తున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి విపరీతంగా కొట్టేస్తున్నారు. TV9 దాంట్లో గొడ్డును బాధిన పట్టిన మాస్టారు, కషాయ మాస్టర్ ఇలా థంబ్నెయిల్స్ పెట్టి పోవని హైలైట్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఏదో ఈరోజు ఫెయిల్ అయితే రేపు రాస్తాం ఎగ్జామ్స్, మళ్ళీ పాస్ అవుతాం కదా, ఫెయిల్ అయితే తల్లిదండ్రులు తిడతారని వెంటనే పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వీక్ హార్ట్, వీక్ మైండ్, అసలు చిన్న కష్టాలు, చిన్న అవమానాలు కూడా తట్టుకోలేంత స్థితిలో ఇప్పుడు ఉన్నారంటే అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఏం లాభం? ఒకప్పుడే మేలు కదా, ఆ రోజులే మేలు కదా. ఇన్ని సౌకర్యాలు, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, బైక్స్, కేసీలు, టీవీలు, LED స్క్రీన్స్, హోమ్ థియేటర్స్, అన్ని సౌకర్యాలు. కాళ్ళు పెడితే ఇన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా మనసులో ఆనందం లేదు, హాయి లేదు. చిన్న వాటికే పోతున్నారు. అది ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇలా ఉందండి. ఒకప్పుడు పరిస్థితులే మేలు అని మీకు తెలియజేస్తున్నాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, లేదంటే కొట్టద్దు. జై హింద్, జై భారత్.